కాంగ్రెస్ కు మారుపేరే అవినీతి. ఎంత మోసం చేస్తా ఉన్నారంటే రోడ్ల మీద ఫ్లెక్సీలు పెట్టారు, గ్యారెంటీలు అమలు చేశాం 100 రోజులని. ఏ రకంగా సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం చెప్పుకుంటున్నదో ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ గ్యారెంటీలు అమలు చేశారో చెప్పాలి. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభద్రతా భావము, అసహనము, అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు వార్తలు ఆయనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ప్రజలకు చెప్పడానికి నిజాలు ఏమీ లేవు. కాంగ్రెస్ పార్టీ గొప్ప ఏమీ లేదు. వాళ్ళు 6 సంవత్సరాల పాలన ఒరగబెట్టింది ఏమీ లేదు. కాబట్టి ఆ విషయాలు ఏం చెప్పడం లేదు రేవంత్ రెడ్డి. ప్రజలకు నిజాలు చెప్తే ఎలాగూ గెలవం కాబట్టి, నిజాలు అనేటువంటి ఏమీ లేదు కాబట్టి వీళ్ళని అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నంలో ఈరోజు బీజేపీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చెప్తున్నారు. ప్రజలు నేను చెప్పిందే వేదంగా నమ్ముతారనేటువంటి భ్రమలో ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల ప్రచారంతో రేవంత్ రెడ్డి యొక్క నిజస్వరూపము తెలంగాణ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. ఆయన 5 నెలల్లో ఏం ఉద్ధరించాడో, ఏ రకంగా అబద్ధాలు ఆడతాడో, అర్థం లేనటువంటి విమర్శలు అందరికీ అర్థమైన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. కేసీఆరే ప్రమాదకారి అనుకుంటే కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి కూడా అత్యంత ప్రమాదకారిగా ఈరోజు తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. అధికారం కోసము కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ ఎంతకైనా తెగిస్తారు. ఏదైనా మాట్లాడతారు. ఎంత అబద్ధాలైనా అవలీలగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. వీళ్ళిద్దరు కూడా అబద్ధాలు ఆడడంలో ఆరితేరారు. వారికి వారే సాటి, ఇద్దరే దొందే అనే సందర్భంగా మనం చేస్తున్నాం. మన మోడీ గారికి ఎందుకు ఓటేయాలో అడిగి తెలుసుకుందాం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్మార్ట్ సిటీ, విశ్వకర్మ యోజన. అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇవ్వకపోతే మనం బతికే వాళ్ళమా? 500 ఏండ్ల భారతీయుల కల నెరవేర్చిన నరేంద్ర మోదీకి 10 ఏళ్ల సంధి రోజుకి 20 గంటలు కష్టపడి పనిచేస్తురే. దేశమంతటా హైవేలు, వందే భారత్ రైళ్లు, పాఠశాలలు, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు. మోడీ గారు ఇదంతా ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన స్కీములు తీసుకొచ్చిన మన మోడీ గారిని ఎలా వదులుకోగలం? కమలం గుర్తుకే ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.